నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప తర్వాత మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా అట్లీ ఫిలిం ఓకే చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మనం చూసాం. అయితే ఈ చిత్రం ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలామంది ఊహాగానాలు వినిపిస్తుండగా ఈ మధ్య కాలంలోనే బన్నీ మరియు అమీర్ ఖాన్ గారు కలిసి ఉండడం, ఎస్పెషలీ అక్కడ అట్లీ ఉండడం చాలా మందికి డౌట్స్ రేస్ చేస్తుంది. అమీర్ ఖాన్ గారి ఒక కీలక పాత్రలో ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా. ఓవరాల్లో ఇందులో నిజాలు ఏంటి, ఒకవేళ ఉండే అవకాశం ఉందా అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. ఏంటి సంగతి అసలు? ఒకవేళ బన్నీ ఎవరిని కలవడు అంత ఈజీగా, బట్ అమీర్ ఖాన్ గారిని తీసుకొచ్చి స్ట్రైట్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు ఫిలింకి. ఇది జరుగుతుందా జరగదా? ఆఫ్ కోర్స్ అమీర్ ఖాన్ గారు ఆల్రెడీ నాగ చైతన్యతో లాల్ సింగ్ చద్దా చేశాడు. అండ్ అది స్ట్రైట్ తెలుగు ఫిలిమా? ఆఫ్ కోర్స్ తెలుగు యాక్టర్తో చేశాడు. తెలుగు యాక్టర్తో. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ గారి సినిమాలో కూడా వెంకటేష్ గారు, భూమిక ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండడం కూడా మనం చూసాం. అండ్ ఇట్లా చూసుకుంటూ పోతే బాలీవుడ్ నటులు మన దగ్గరకు వస్తున్నారు కదా. ఎలా అయితే అజయ్ దేవగన్ గారు, సంజయ్ దత్ గారు, సునీల్ శెట్టి గారు అండ్ డియోల్, ఇట్లా సల్మాన్ ఖాన్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి ఎలా అయితే వస్తున్నారో, సౌత్ సినిమాలు చేస్తున్నారు. ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఇంకా మనోడే అనుకో. అంటే ఇప్పుడు వరుస పెట్టి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళతో చేయడంలో తప్పు లేదు. అండ్ వన్స్ పాన్ ఇండియా లెవెల్కి సినిమా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పెద్ద సినిమా తీస్తే అక్కడ అందులో ఒకడు ఇలా పెడుతున్నారు. కన్నడ నుంచి ఒకరిని, ఇప్పుడు అది బాహుబలి నుంచి స్టార్ట్ అయింది. నన్ను అడిగితే కిచ్చా సుదీప్ని ఇరికించడం, ఇట్ల నుంచి ఒకరిని అలా. ఆ తర్వాత ఇంకా పొన్నియిన్ సెల్వన్ చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ పొన్నియిన్ సెల్వన్ మొత్తం మన సౌత్ ఇండియన్ యాక్టర్స్నే పెట్టుకున్నప్పటికీ ఒక ఐశ్వర్య రేవతి ఒకటి వచ్చింది. అండ్ ఇంకేమున్నాయి పాన్ ఇండియా, మన యానిమల్లో అది బాలీవుడ్ వాళ్ళనే కలిపినప్పటికీ కూడా మన డైరెక్టర్ తీశాడు. అండ్ నెక్స్ట్ కబీర్ సింగ్, మన డైరెక్టర్ అక్కడికి వెళ్ళాడు. బుడ్డా హోగా తేరా బాప్, పూరి జగన్నాథ్ బాలీవుడ్కి వెళ్ళి తీశాడు. వన్స్ పాన్ ఇండియా సినిమా అయిన తర్వాత హిందీ వాళ్ళకి తెలుగు వాళ్ళంటే మక్కువ ఎక్కువ. సినిమాలను కూడా నటిస్తున్నారు. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్ కి అసలు అదేంటో గతి లేకుండా పోయింది. ఎప్పుడో ఒక స్టార్ సినిమా వస్తే అది గొప్ప గొప్ప హిట్ అయితే అంతే. అబ్బా బుల్బులే 2, 3, గంగూబాయి కతియావాడి, పఠాను, జవాను, ఇట్లా చెప్పుకుంటూ పోతే 4-5, అంతకు మించి అసలు ఏమీ లేవు సినిమాల్లో. డైరెక్టర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు దీన్ని ఇటుపడ్డారు, మన ఓటీటీకి వచ్చేసారు. ఈవెన్ ఇంక్లూడింగ్ సంజయ్ లీలా బన్సాలి కూడా ఓటీటీకి వచ్చి హీరామండి తీశాడు. సో బాలీవుడ్లో కదలికలు లేనప్పుడు ఒక దశలో అసలు అది ఏంటో అర్థం కాకుండా థియేటర్స్ ఎట్లుంటాయో అనే టైంలో మన కార్తికేయ ప్రింట్ ఒకటి పడి అందరూ తండోపతండాలుగా చూశారు. సో సౌత్ సినిమాలను ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది ఒకటి పడింది. అలాగే మన KGF, కాంతారా, యాజ్ వెల్ యాజ్ RRR, మొన్న పుష్ప. అండ్ పుష్పకైతే అసలు అభిమానుల్ని కూడా చూసాం మనం. అదేదో రాష్ట్రంగానే రాష్ట్రం వాళ్ళు అక్కడ నుంచి వచ్చే వాళ్ళే ట్రైన్లలో మన గుంపులు నములుకుంటూ వస్తే మనం చూస్తాయి వీళ్ళందరూ ఎవరు అన్నట్టు. వాళ్ళు అంతమంది వచ్చి మరి చూసారంటే అదొక వింత. మళ్ళీ మన బెల్లంకొండ శ్రీనివాస్ది ఛత్రపతి రీమేక్ పక్కన పెడితే దానికి ముందు సినిమా జయజానికి నాయక, అక్కడ ఎగబడి చూసారు. అలా ఎలా చూసినారో కూడా అర్థం కాల. అది చూసినందుకే ఈ ఛత్రపతి ఐడియా వచ్చింది. రామ్ కు కూడా అంతే ఉంది ఫాలోయింగ్. అవును. అరే ఏంటిది ఇట్లా ఉన్నారు, భలే చేస్తున్నారే అనిపించింది. ఈవెన్ ఇంకా ఎన్టీఆర్ డైరెక్ట్ గా వార్ 2లో చేయడం బాగుంది పరిణామం. ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 కాంబినేషన్ ఎలా అయితే ఉందో మన హృతిక్ రోషన్ తో, సేమ్ అలాగే బన్నీ విత్ అమీర్ ఖాన్ అనేది అసలు ఒక ఎక్స్ట్రాడినరీ థాట్ ఇది. అండ్ మరి అమీర్ ఖాన్ అంత పెద్ద హీరో బన్నీకి విలన్ గా చేస్తాడా అంటే, అమీర్ ఖాన్ ఆల్రెడీ విలన్ గా చేశాడు మన ధూమ్ లో ఒక విలన్ చేశాడు. బట్ ప్రాబ్లం ఏం లేదు, తనకు అలవాటు. పెద్ద పొట్టేసుకొని 4 పిల్లల తండ్రిలా చేశాడు, ముసలి వేషాలు వేసాడు, ముతక వేషాలు వేసాడు, అన్ని చేస్తాడు. కమల్ హాసన్ గారికి కొంచెం ఇప్పుడు విక్రమ్, కమల్ హాసన్, సూర్య ఎలాగో అమీర్ ఖాన్ కూడా ఒక మంచి విలక్షణ నటుడు.
తన్ని తాను మోల్డ్ చేసుకొని ఎన్నెన్నో క్యారెక్టర్స్ బాగా పండించగలడు. పైగా ఈ మధ్య కాలంలో సౌత్కు ఉన్న క్రేజ్, అండ్ ఇప్పుడు అమెరికాని ఎంచుకుంది కూడా ఎవరినో అంటే మనం ఏమన్నా అనుకోవచ్చు. ఇండియాలో ఇప్పుడు నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నటువంటి బన్నీ. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మొన్న ఫోర్బ్స్ పత్రిక రిలీజ్ చేసిన 2024కి అత్యధిక రెమ్యునరేషన్స్ తీసుకునే హీరోలో టాప్లో ఉన్నాడు, 300. సో ఆ రకంగా చూసుకుంటే తను ఒక సూపర్ హీరోతోనే పనిచేస్తున్నాడు. ఎక్కడ కూడా ఏం చేయడం. ఇప్పుడు చిరంజీవి గారి కోసం సల్మాన్ ఖాన్ ఎలా ఉన్నాడో, బన్నీ కోసం అమీర్ ఖాన్. ఈ కాంబో నిజంగా మంచి హిట్ అవుతుంది. దాంట్లో ఈయన విలన్ పాత్ర వేసినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ తను ఆల్రెడీ చేశాడు కాబట్టి. ఇక మరి అది అమెరికన్ హీరో బన్నీ విలన్ అంటే అదొక రకంగా ఉంటది. ఇట్స్ ఓకే, ఎందుకంటే పుష్పలో కూడా బన్నీ చేసింది విలన్ రోలే యాక్చువల్గా చెప్పాలంటే, ఆ షేడ్స్ ఉన్న రోలే. బట్ అదేదో హీరోయిక్ గా మనం చూసాం, మనం హీరోగా చూసాం అంతే. సో ఆ రకంగా చూస్తే ఇద్దరికి పాత్రలు అలవాటే. ఇంకా చెప్పాలంటే బన్నీ గెస్ట్ రోల్ చేశాడు నా పేరు సూర్య నాయిల్ ఇండియాలో, ఆ పిల్లోడు హీరో అయ్యాడు. అదేంటి అదొక వింత, నాకు అసలు ఇప్పటికీ అర్థం కాల ఆ వక్కంత వంశీ అలా ఎలా అనుకున్నాడు అని. పోనీ అంత చేసినా ఆ పిల్లోడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కనబడట్లా. బట్ ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు, ఈ నా పేరు సూర్య టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్న స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఖచ్చితంగా నా పేరు సూర్య నాయిల్ ఇండియా ఆరెంజ్ కంటే పెద్ద రిలీజ్ అవుతుందని నమ్ముతున్నాను నేను. బై బికాస్ ఎందుకంటే అది చాలా పాక్ ఇవన్నీ అవుతున్నందుకు, అది అట్ ద సేమ్ టైం దాంట్లో క్యారెక్టర్ కి సంబంధించి మంచిగా డిజైన్ చేశాడు. ప్రతి ఒక్కడికి ఒకటి ఉంటుంది లోపల, బట్ అది ఆ టైంలో ఎక్కలేదు. బట్ నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు వరకు అది చూసే వాళ్ళు పిచ్చోడు అనిపించచ్చేమో కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఆ ఫిలిం చాలా విలువలతో కూడిన ఫిలిం అది. అంటే అప్పుడు ఎందుకు అది ఆడలేదు చెప్పనా, అందరూ అల్లు అర్జున్ హీరో అనుకుని అల్లు అర్జున్ కోసం వెళ్తే ఆ ఇంకెవడో పిల్లోని హీరోగా చేసి చూపించారు. ఈయన రోల్ లాగా ఇతను ఏదో సపోర్టింగ్, అప్పటిదాకా లీడ్ చేసుకుంటే తర్వాత క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు అంతే. ఇప్పుడు దాన్ని ఒక సినిమాలా చూస్తే మేబీ నచ్చొచ్చు ఆబ్వియస్లీ. ఈ రకంగా చూసుకుంటే అమీర్ ఖాన్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ విత్ అట్లీ, అందుకే ఏ ఏ ఏ అని వచ్చిందేమో నాకు అర్థం అవ్వట్లా. ఏ అంటే అల్లు అర్జున్ అట్లీ అనుకున్నారు అందరూ, బట్ అల్లు అర్జున్ అమీర్ ఖాన్ అట్లీ బాగుంది. ట్రిపుల్ ఆర్ లాగా ట్రిపుల్ ఏ ఇది. అసలు అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ 3000 CR వరకు వెళ్ళొద్దేమో కలెక్షన్స్ అన్న ఇది ఉంటే, ఇప్పుడు అమీర్ ఖాన్ చేరేసరికి ఖచ్చితంగా ఇది కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే టాప్ ఎర్నింగ్ లో పీకే, అమీర్ ఖాన్ సినిమాలే ఉన్నాయి అన్ని, దంగల్, పీకే అవన్నీ కూడా అమీర్ ఖాన్ ఫస్ట్ 2000 CR కూడా చూసింది, రుచి చూసింది. సో ఇది ఖచ్చితంగా 3000 CR అవలీలగా తెచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. బట్ అక్కడ యాక్చువల్లీ ఈ దంగల్ అంటే అది అమీర్ ఖాన్ గారే అని అయితే నేను బిలీవ్ చేయట్లేదు. సబ్జెక్ట్ అండ్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ మూవీ మోస్ట్లీ అవుట్ కంట్రీస్ లో బాగా ఆడింది కాబట్టి ఆ కలెక్షన్ చూసింది. బట్ ఇక్కడ బన్నీ వన్ అండ్ ఓన్లీ బన్నీ అనిపిస్తుంది నాకు. లేదు యాక్చువల్గా చెప్పాలంటే దంగల్ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా కూడా అమీర్ ఖాన్ వల్లే ఆడింది, తనకున్న ఇది వల్లే. అండ్ నెక్స్ట్ అందుకే నెక్స్ట్ పీకే కూడా అలా వెళ్ళింది. పీకే తర్వాత దంగల్ తర్వాత పీకే వచ్చింది. అవును ఓకే. సో నెక్స్ట్ పీకే కూడా అలాగే ఆడింది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఒక విషయం చెప్పాలి, ఫారిన్ మార్కెట్ ని బాగా రుచి చూస్తున్నాడు అమీర్ ఖాన్. పుష్పతో మొన్న టేస్ట్ చేశాడు అల్లు అర్జున్, టేస్ట్ చేసినప్పటికీ వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అలవాటు పడతాడు నెక్స్ట్ రిలీజ్ అయితే. ఈ సినిమా 3000 CR అని ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే, ఇక్కడ బీభత్సంగా ఆడినా కూడా ఫారిన్ మార్కెట్ లో ఆల్రెడీ బాగా పరిచయమైన వాళ్ళు ఉన్నారు ఇద్దరు. సో లేస్తుంది, ఖచ్చితంగా లేస్తుంది. ఓకే, 100% హిట్. ఇంకా ఇప్పుడే రాసి పెట్టేసుకో, దాని గురించి ఇంకేం చెప్పలేం. ఎక్కువ కంట్రీస్ లోనూ ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అట్లీ ఉన్నాడు, లైక్ అట్లీకి మొన్న బాలీవుడ్ లో ఒక ఫిలిం ప్రొడ్యూసర్ గా చేసి జవాన్ 1000+. అవునవును. బన్నీ 2000 నియర్, అమీర్ ఖాన్ 2000 నియర్. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి, ఈ 3 నక్షత్రాలు కలిసి ఒక ఎక్లిప్స్ ఏదైనా ఫామ్ అయ్యేంత ఇంపాక్ట్ ఉంటుంది. 100% ఉంటుంది. అండ్ ఈ సినిమా ఇప్పుడే రాసి పెట్టుకో చెప్తున్నాం, అసలు కాంబినేషన్ అది 3000 CR మార్క్ ని అవలీలగా 2 weeks లో దాటేస్తుంది. రైట్, ఓకే అన్న, వచ్చే వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.